హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు. ఎదిగే పిల్లలకు ఆరోగ్యంగా బలంగా ఉండడానికి కంపల్సరిగా ఈ లడ్డు చేసి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉంటారు. కాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా బలంగా ఉండడానికి ఇలాంటి మినప సున్నుండలు తినేవారండి. రోజుకొకటి తిన్నా చాలండి. చాలా చాలా హెల్తీగా ఉంటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇలా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకొని అందులో రాళ్ళుంటే వేరేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వేసుకొని సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలండి. పూర్వకాలంలోనైతే ఈ పొట్టుపప్పును తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అని రాసుకొని ఎండలో పెట్టేసుకొని వారే స్వయంగా విసురుకొని చేసుకునేవారండి. ఇప్పుడైతే అన్నీ మిక్సీ జార్లు వచ్చినాయి కాబట్టి ఏదైనా చకచకా మిక్సీ చేసేసుకుంటున్నాం. ఇలా 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని చల్లారనివ్వండి పూర్తిగా. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పోసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రైస్ తీసుకోండి. మనకు వేయించి వేసుకున్న పర్లేదు, లేకుంటే అలా అయినా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం లడ్డు తిన్నప్పుడు పంటికి తగలకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా రైస్ అనేది వేసుకోండి. తర్వాత జల్లించుకోండి. మనకు బాగా బరక వస్తుంది కదా, కొంచెం జల్లించుకొని ఆ మిగిలిన దాన్ని కూడా మరొకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం బరకనే వస్తుంది, బాగా మెత్తగా రాదు. పిండి అనేది కొంచెం బరకనే ఉంటుంది. రెండోసారి కూడా మిక్సీ పట్టేసుకొని ఇందులో పోసుకోండి. పిండి మాత్రం బాగా మెత్తగా ఉండకూడదు, కొంచెం బరకనే ఉండాలి. తర్వాత మనకు తాటి బెల్లం దొరుకుతుంది బయట. తాటి బెల్లం హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ తాటి బెల్లం తీసుకొని సన్నగా తురుముకొని 1 కప్పు మినపప్పుకు 1 కప్పు బెల్లం పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఎక్కువగా పూర్వకాలంలో అయితే ఈ తాటి బెల్లంతో చేసుకునేవారండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. పాతకాలంలోనైతే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా డైరెక్ట్గా నెయ్యి వేసుకొని చేసేసుకునేవారు. ఇప్పటి పిల్లలైతే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే చాలా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ నేను వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి. నెయ్యి మాత్రం వేడి చేసుకొని వేసుకోండి. అప్పుడే బెల్లము కొంచెం కరిగిపోతుంది. చిన్న చిన్న గడ్డలాగా ఉంటే బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కొద్దిగానే పోసుకొని లడ్డూలాగా చేసుకోండి. ఒకేసారి పోసుకోకుండా కలుపుకొని లడ్డూలాగా చేసేసుకోవడమే అండి. చాలా చాలా సింపుల్ కదండి. ఇలా పౌడర్ లాగా చేసుకొని కూడా పెట్టేసుకొని మనకు నెయ్యి ఉన్నప్పుడు చకచకా త్వరగా చేసేసుకోవచ్చండి. చాలా చాలా ఈజీ అండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. కంపల్సరిగా మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు రోజొకటి పెట్టండి. చాలా చాలా హెల్తీగా ఉంటారు. మామూలుగా పప్పు కంటే ఈ పొట్టు పప్పులో బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టండి. ఎదిగే పిల్లలకు మాత్రం కంపల్సరిగా ఈ లడ్డు చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడా. మామూలు బెల్లంతోటైనా లేకుంటే చక్కెరతోటి చేసిన ప్రాసెస్ అంతా సేమేనండి. కాకపోతే ఇలా తాటి బెల్లంతో చేయడం వల్ల ఎక్కువ బలంగా ఉంటారు. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే లడ్డూలు రెడీ అయినాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Thank you for watching.